హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో ప్లాస్టిక్ వైర్తో బుట్టని ఎలా అల్లుకోవాలి అనేది చూపిస్తాను. దీనికి మెజర్మెంట్ ఎంత, ఎన్ని వైర్లు కట్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, బేస్ అనేది ఎలా వేసుకోవాలి అని మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూసారు కదా, ఇది ఆరెంజ్, ఇవి రెండింటిని వేసుకుంటున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను, దానికి మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది టైలరింగ్ టేపు. దీంతో 2.5 మీటర్ వైర్ని కట్ చేసుకోవాలి. ఇది నేను 3 రోల్స్తో చేస్తున్నాను, 3 కట్టలు ఇలాంటివి. ఇది 2 తీసుకోవాలి, బ్లాక్ వచ్చి 1 తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ టేప్ మొత్తం తీసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, టేప్ మొత్తం కొలుచుకున్నాను కదా. మళ్ళీ ఇట్లా ఇలా తిప్పుకొని టేప్ని చూడండి. 100 వచ్చింది కదా. ఇది 2.5 మీటర్ అవుద్ది. 1.5 మీటర్ ఈ టేపు. దానికోసం మళ్ళీ నేను 100 తీసుకున్నాను. చూసారు కదా, ఇది 2.5. ఇలాంటివి ఆరెంజ్ వచ్చి ఒక 10 తీసుకోవాలి. 10 వైర్లని ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 10 వైర్లు. ఇవి 2.5 మీటర్తో 10 వైర్లను కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఒక్కొక్క వైర్ని 2.5 మీటర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చి 16, ఇవి 16, ఇది 16, ఇది వచ్చి 10, 2 కలిపి 26. బ్లాక్లో 16 కట్ చేసుకున్నాను కదా, 16 వైర్లు. కట్ చేసుకోగా ఇది మిగిలింది. దీన్ని ఇలా మధ్యలో ఏదో ఒక తాడుతో కట్టుకుంటే ఇది చిక్కులు పడకుండా అలాగే ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దీనికి మొత్తం చుట్టేసుకున్నాను. ఇలా చేసుకుంటే చిక్కులు పడకుండా ఉంటాయి. దానికోసం దీని మీద నేను చుట్టుకున్నాను వైర్ని. మామూలుగా అలాగే పెట్టేసి చిక్కులు పడిపోద్ది అల్లేటప్పుడు బుట్టని. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆరెంజ్ వైర్ని తీసుకున్నాను. ఇది సగానికి మడుచుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఇలా సగానికి మడుచుకొని ఇప్పుడు దీనికి సగానికి మడుచుకున్నాం కదా, ఇదే కొలతతో ఈ బ్లాక్ వైర్ని కూడా తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడికి ఇది మర్చుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆరెంజ్ వైర్ కదా, ఇది బ్లాక్ వైర్ దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా దీంట్లో వేసుకొని ఇలా గట్టిగా పట్టుకొని, ఇది ఉంది కదా, ఈ వైర్ని పైకి ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని ఈ వైర్ ఉంది కదా, ఇది ఇందులోకి తీసుకొని ఉల్టా రాకుండా చూడండి, మొత్తం ఇలా కొద్దిగా వెనక్కి లాగి తర్వాత ఇట్లా లాగేయాలి. చూసారు కదా, అయితే ఫ్రెండ్స్ వచ్చింది కదా. ఇది బ్లాక్ వైర్ వచ్చి రన్నింగ్ వైర్. ఇది ఫస్ట్ రన్నింగ్ వైర్తో వేసుకుంటున్నాను. ఇలాగే ఇంకోటి కూడా వేసుకోవాలి. ఇది సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి, లేకపోతే హెచ్చు తగ్గులు వస్తే తర్వాత చూడండి చాలా ఇదిగా ఉంది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ముందుకు లాగి, ఇది లాగితే ఇలా కొద్దిగా ముందుకు చేసి
ఇలా చేసుకొని ఇది కరెక్ట్గా ఉండేటట్టు ఈ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే లాస్ట్లో చాలా ఇబ్బంది అయిపోద్ది. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి కూడా దీనికి జాయిన్ చేసుకుందాం. ఇందాక మేము కొలుచుకున్నాం కదా, కొలుచుకున్నది ఇటు సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి కొలుచుకుంది. రన్నింగ్ వైర్ మాత్రం రైట్ సైడ్ ఉండాలి. చూసారు కదా రన్నింగ్ వైర్ రైట్ సైడ్ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ ఇది కూడా ఇలాగే మడుచుకొని దీంట్లో ఇలా వేసుకొని అన్నిటినీ ఇలాగే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుంటాను. చూడండి ఈ రెండు కరెక్ట్గా పెట్టుకొని చూస్తే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా కరెక్ట్గా చూసుకోండి, లేకపోతే వైర్ సరిపోక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా ఒక మూడింటిని వేసుకుందాం. 3 ఆరెంజ్ వైర్లను వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తున్నాను. అన్నిటినీ మొత్తం ఇలాగే అల్లుకోవాలి. ఇది స్టార్టింగ్ లైన్ చాలా కొద్దిగా ఇబ్బంది అవుద్ది, తర్వాత కొద్దిగా ఈజీగానే ఉంటుంది అల్లుకునేది. అంటే స్టార్టింగ్ వైర్ కొద్దిగా లూజ్గా ఉంటుంది. ఇలా టైట్గా లాగుకొని మొత్తం అల్లుకోవాలి. ఇవి 3 వేసుకున్నాను కదా, ఇప్పుడు బ్లాక్ వేసుకోవాలి. బ్లాక్ వచ్చేసి 8 వేసుకోవాలి. ఏ డిజైన్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ ఈ బేస్తోనే ఉంటుంది. ఈ బేస్ ఎలా వేసుకుంటే ఆ డిజైన్ అలాగే వస్తుంది. కాబట్టి బేస్ ఫస్ట్ వేసుకునేటప్పుడు డిజైన్ ఏం కావాలి ఏంటి అని ఫస్టే వేసుకోవాలి, తర్వాత మళ్ళీ వేసుకోలేము. ఇప్పుడు బ్లాక్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ వైర్ని కూడా జాయిన్ చేసుకుందాం. నాట్ వేసుకోవాలి. చూసారు కదా ఈ డిజైన్ కూడా బాగుంటుంది. ఈ బాస్కెట్ కూడా, ఈ బుట్ట కూడా చాలా బాగుంటుంది. ఇవి 8 వేసుకోవాలి. ఇలాంటివి బ్లాక్ ఇవి కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూసుకొని వేసుకోండి. పేరు ఇది కూడా వేసుకుందాం. 8 ఇవి 3 వేసుకున్నాను కదా ఆరెంజ్. ఇది వచ్చి బ్లాక్ వచ్చి 8 వేసుకోవాలి. 8 వేసుకోవాలి. మళ్ళీ ఆరెంజ్ వచ్చి ఒక 4 వేసుకోవాలి. ఆరెంజ్ వచ్చి 4 వేసుకోవాలి. చూసారు కదా ఆరెంజ్ వచ్చి ఒక 4 వేసుకుందాం. డిజైన్ బాగుంటుంది ఇలా అయితే. ఫస్ట్ లైన్ కాబట్టి కొద్దిగా లాగుతూ ఉండాలి, లేకపోతే లూజ్గా వచ్చేస్తుంది. ఇది లూజ్గా అయితే మళ్ళీ బుట్ట కూడా కొద్దిగా లూజ్గా అయిపోద్ది. ఫస్ట్ లైన్ కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు 4 అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి బ్లాక్ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ అటాచ్ చేసుకున్నాను. ఇటు 3 మధ్యలో 8 వచ్చి బ్లాక్, మళ్ళీ 4 వచ్చి ఆరెంజ్, మళ్ళీ 8 వచ్చి బ్లాక్ కలర్, ఇటువైపు 3 వచ్చి ఆరెంజ్. మొత్తం 26 వైర్లు ఇవి. చూసారు కదా ఈ వైర్ ఉంది కదా ఇటు సైడ్ది, ఈ రెండింటిని తీసుకొని ఇక్కడికి రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి. ఈ సైజ్కి రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ వేసుకోవాలి. మళ్ళీ చూసారు కదా కట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్. ఓకే, కొలత తీసుకొని చూడండి
ఇలా సగానికి మడుచుకొని ఈ ఆరెంజ్ వైర్కి ఈ లైన్ వేసేటప్పుడు కొద్దిగా ఇలా లాగి అప్పుడు వేయండి, లేకపోతే లూజ్గా వచ్చేస్తుంది. ఇలా ఆరెంజ్ వైర్ని దీనికి రన్నింగ్ వైర్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఈజీగా అయిపోద్ది ఈ లైన్ మొత్తం. దేనికంటే ఇందాకంటే ఇవి మధ్యలో మడుచుకొని వైర్ అంతా అటాచ్ చేసాం కదా, ఇప్పుడు అలా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రన్నింగ్ వైర్ మొత్తం అల్లుకోవాలి. ఇది అల్లేటప్పుడు ఇది ఇలా మడుచుకొని ఈ వైర్ని ఇలా మడుచుకొని ఈ వైర్ ఉంది కదా ఇది కొద్దిగా ఇలా లాగి ఇలా వేసుకొని అన్ని నాట్లని అల్లుకుంటూ పోవాలి. చూసారు కదా, ఇలా లాగితే కొద్దిగా లూజ్గా కాకుండా కరెక్ట్గా ఫిట్గా వస్తుంది బాస్కెట్. అన్నిటినీ ఇలాగే అల్లుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బేస్ మొత్తం వేసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ బ్లాక్ కదా స్టార్ట్ చేశాను, తర్వాత 4 వచ్చి ఆరెంజ్ వేసుకున్నాను, మళ్ళీ బ్లాక్ ఒకటి వేసుకున్నాను, ఇటు పక్క కూడా 4 వచ్చి ఆరెంజ్ వేసుకొని లాస్ట్లో ఒక బ్లాక్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అడుగు అనేది వేసేసుకున్నాం కదా, బేస్ చూసారు కదా, బేస్ మొత్తం వేసేసుకున్నాను. 11 లైన్స్ ఇవి. ఇప్పుడు కార్నర్స్ ఎలా తిప్పాలి, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ లైన్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇంతవరకు వైర్ని వదులుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి మొత్తం. ఇంకా కట్ చేసేది ఏమి ఉండదు, మొత్తం రన్నింగ్ వైర్ తిప్పుకోవాలి. కార్నర్స్ కూడా ఇలాగే రౌండ్గా తిప్పుకుంటూ అల్లుకుంటూ పోవాలి. చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ కొద్దిగా వదులుకొని వైరు ఇది లోపలికి మడుచుకోవాలి. దానికోసం వదులుకున్నాను. చూసారు కదా, ఈ లైన్ మొత్తం వేసేసుకున్నాను. చూడండి, ఈ లైన్ మొత్తం వేసేసాను కదా, ఇక్కడ వచ్చి కార్నర్ తిప్పుకోవాలి. కార్నర్ ఇది రన్నింగ్ వైర్ కదా, ఇది ఈ రన్నింగ్ వైర్కి బ్లాక్ వైర్కి ఒక నాటు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్నాను కదా, కార్నర్కి ఇలా రౌండ్గా అల్లుకుంటూ పోవాలి. ఇంకా చూడండి, కార్నర్ ఇలాగే రౌండ్గా తిరగాలి. చూసారు కదా, రౌండ్గా ఇలా అల్లుకుంటూ పోవాలి. ఇలాగే మొత్తం రౌండ్ అంతా ఇలాగే అల్లుకొని, ఇంకా కట్ చేసేది ఏమి ఉండదు వైరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కార్నర్ తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా కార్నర్ వేసుకుందాం.
చూడండి కార్నర్ని ఇలా వేసుకోవాలి. చూసారు కదా కార్నర్ వచ్చేసింది కదా. ఇక్కడ కూడా ఇలాగే రౌండ్ మొత్తం ఇలాగే అల్లుకుంటూ పోవాలి. ఈ వైర్లన్నీ అయిపోయేంత వరకు బుట్ట మొత్తం అల్లుకోవాలి. ఇలాగే అన్నీ వేసుకోవాలి. కార్నర్స్ అన్నీ వేసుకొని ఇలాగే అల్లుకుంటూ పైకి వచ్చేంత వరకు ఇలాగే అల్లుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మొత్తం అల్లుకున్నాను బుట్టని. చూసారు కదా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 26 వేసాను కదా, 26 నాట్స్. ఇక్కడ వచ్చి 25 వేసుకున్నాను, 25 లైన్స్ వేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వైర్లు కూడా చూడండి ఎక్కువే మిగలలేదు, తక్కువే ఉన్నాయి. ఇవన్నీ లోపలికి మడిచేయాలి. అయిపోయింది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఈ వైర్లన్నీ మడిచేసుకుందాం లోపలికి. 1 2 మూడో దానికి ఈ వైర్ని ఇలా మడుచుకోవాలి లోపలికి. చూసారు కదా ఇలా దూర్చుకోవాలి మొత్తం. చూడండి ఇలా అన్నిటినీ దూర్చేస్తున్నాను. అన్ని నాట్స్లోకి దూర్చుకోవాలి. ఎన్ని వస్తే అన్ని లోపలికి చూపిస్తాను. చూసారు కదా 2 కలర్కి వీటికి కాంబినేషన్ బాగుంది కదా. కలర్ సూపర్గా ఉంటుంది. ఇది పెద్ద బాస్కెట్, చిన్నదేం కాదు, పెద్దదే. కొద్దిగా మార్కెట్స్కి వాటికి వీటికి తీసుకెళ్ళచ్చు. అన్ని వైర్లన్నీ లోపలికి దూర్చుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బుట్ట అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ వైర్స్ అన్నీ లోపలికి ఇలా దూర్చేసుకున్నాను మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. చూసారు కదా రౌండ్గా అన్నీ లోపలికి దూర్చేసుకున్నాను. చూడండి ఈ ఎక్స్ట్రా వైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు కట్ చేసుకోండి నీట్గా. నేనైతే 1 2 3 4 5 6 దాంట్లో 6 నాట్స్లో అన్నీ దూర్చేసుకున్నాను వైర్స్. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లోపల కూడా చూడండి ఎంత బాగుందో నీట్గా. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెండిటికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ కూడా ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇది కూడా లోపలికి దూర్చేసుకోవాలి. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. ఇది 3 రోల్స్ది. ఇది 3 కట్టలు వైర్లు, 2 వచ్చి ఆరెంజ్, 1 వచ్చి బ్లాక్. ఎంత పెద్ద బాస్కెట్ వచ్చిందో కదా. ఇది మార్కెట్స్కి కూరగాయలకి అన్నిటికీ ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి ఇది కట్ చేసుకొని ఇది కూడా లోపలికి దూర్చేసుకుందాం వైర్ని. ఈ వైర్ని కూడా ఇలాగే చూడండి, ఈ వైర్ని కూడా రన్నింగ్ వైర్ని కూడా ఇక్కడ ఇలాగే దూర్చేసుకోండి. ఇంకా 4-5 నాట్స్లోకి దూర్చేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం దూర్చేసుకున్నాను కదా, రన్నింగ్ వైర్ కూడా దూర్చేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వైర్స్ అన్నీ కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా
కట్ చేసుకోండి. ఇలా నీట్గా అన్ని వైర్స్ని ఎక్స్ట్రా వైర్స్ని కట్ చేసుకోవాలి. సిజర్ తోటి అన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా వైర్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల చాలా నీట్గా ఉంది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. చూసారు కదా ఎలా ఉందో, స్టిఫ్గా బాగుంది కదా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేది వేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తాను. ఈ బుట్టకి హ్యాండ్స్ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తాను. ఈ బుట్టకి హ్యాండ్స్ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.